ప్రభునామనకు గంధ కలుగును గాక. మత్తయి సువార్త 4:3 మనం చదువుకున్నాం. ఆ శోధకుడు ఆయన ఎద్దకు వచ్చి, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలుగా అగునట్లు ఆజ్ఞాపించుమనెను. అందుక దేవుణ్ణి అడుగుతున్న అపవాది యేసు ప్రభు 40 పరిచర్య మార్గమునకు మునుపు 40 దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం. ఆయన ఉపవాస దినములు ముగిగా ఆయనకు ఆకలి వేసింది. ఆకలి వేసినటువంటి సమయంలో అపవాది వచ్చి ఆయన్ని శోధిస్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం. సాతానుడు ఎప్పుడైనా మన బలహీన సమయాల్లోనే మనల్ని శోధిస్తాడు. కాబట్టి మనము దేవుని యందు బలవంతులమైతే అలాంటి బలహీన సమయాల్లో కూడా పడిపోమని ఈ ఉపమానం ద్వారా మనం చూస్తున్నాం. అయితే ప్రభు దగ్గరికి వచ్చి ఏమంటున్నాడంటే, నువ్వే దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా మార్చుకొని తిను, నీకు ఆకలి వేస్తుంది కదా అంటే, యేసు ప్రభు చెప్పింది ఏమిటంటే, మనుషుడు రొట్టె వల్ల మాత్రమే గాక దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వల్ల బ్రతుకును అని చెప్తున్నాడు. ప్రియమైనటువంటి దేవునులారా, మనలో కూడా మనకు అవసరమైనప్పుడు ఉపవాసాలు ఉంటాము. ఏదన్నా స్వస్థతల కొరకు, విడుదల కొరకు, మన అవసరాలు తీరేదాని కొరకు మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం. అటువంటి సమయంలో కూడా సాతానుడు మనల్ని ఎక్కువగా శోధిస్తాడు. మనం ఉపవాసం ఉన్నప్పుడు దేవుడే కాదు చూసేది, సాతానుడు కూడా చూస్తాడు. మన బలహీన సమయాల్లోనే వాడు మనల్ని శోధిస్తాడు. కనుక మనము దేవునిలో బలవంతులమై ఉండాలని ప్రభు మనకు సహాయం చేస్తాడని మనం ఈ యొక్క వాక్యం ద్వారా తెలుసుకుంటున్నాం. ఆయన 3 విధాలుగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబంతో ప్రభువుని శోధిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆయన ఆత్మల బలవంతుడు కనుక వాటన్నిటినీ జయించగలిగాడు. ఆయన రెండవదిగా ఏం చెప్తున్నాడంటే, నువ్వే దేవుని కుమారుడు అయితే, అంటే ఆయన దేవుని కుమారుడనే వానికి తెలుసు, అయినా రెచ్చగొట్టి అడుగుతున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, దేవుడు ఆ పని చేస్తాడు, అటు రెచ్చగొడతానన్నా ఆయన పని చేస్తాడని తలంచుకొని చేస్తున్నాడు. అయితే మన ప్రభు వాక్యంతోనే వానికి జవాబు ఇచ్చినాడు. మనుషుడు ఎలా అంటే, నీ దేవుని కుమారుడు అయితే ఎత్తైనా ఒక గోపురం మీదకి తీసుకెళ్ళి, దేవాలయపు గోపురం మీదకి తీసుకెళ్ళి ఆయనతో చెప్తున్నాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే ఇక్కడ నుంచి క్రిందకి దూకు, నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పెట్టుకుందరు అని వాక్యంలో ఉంది కదా అని చెప్పినప్పుడు ఆయన ఏమన్నాడంటే, నీ ప్రభు అయిన దేవుణ్ణి శోధింపవలదని కూడా వాక్యంలో రాయబడి ఉన్నదని చెప్పాను. మరలా వాడు ఆయన ఎత్తైన ఒక కొండ మీదకు ఆయన తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నువ్వు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటినీ నీకు ఇచ్చుదునని ఆయనతో చెప్పాను. యేసు ఆయనతో, సాతానా పొమ్ము, ప్రభు అయిన దేవునికి మాత్రమే మొక్కి ఆయనకి మాత్రమే సేవింపవలెనని వ్రాయబడి ఉన్నదనేను. అంతటా అపవాది ఆయన విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకి పరిచర్య చేసిరి అని మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, ఈ లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవపు డంబంతోనే మనం శోధించబడతాం. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇవన్నీ దేవుని వల్ల పుట్టినవి కాదు, అపవాది వలన పుట్టినవి కనుక వీటిని మనం జయించవలసి ఉన్నదని కూడా వాక్యంలో చూస్తున్నాం. మరి మనం ఈ లోకంలో జీవించినప్పుడు ఈ యొక్క అనుభవం ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఎదురవ్వకుండా ఉండదు. మన దేవుని వెంబడించే వారం అయితే తప్పకుండా ఈ శోధనలు మనకు కూడా ఎదురవుతాయి. అయితే మనం గమనించినప్పుడు యేసు ప్రభు జయించాడు. నేను పరిశుద్ధుడైన ప్రకారం మీరును పరిశుద్ధులై ఉన్నది అని చెప్పున్నాడు. నేను జయించిన ప్రకారం మీరును జయించుదరని చెప్పున్నాడు. కాబట్టి ఆయన సాతాన్ని జయించినట్టుగా మనం చూస్తున్నాం. మనం కూడా అపవాదిని జయించడానికి దేవుడు మనకు సహాయము చేస్తాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథాన్ని చక్కగా చదివి ధ్యానం చేసి దాన్ని తెలుసుకొని ఉండాలి. వాక్యం మనలో ఉంటే అపవాది మనల్ని ఏమీ చేయలేడు. వాక్య జ్ఞానం మనలో ఉంటే సాతానుడికి మనతో ఏ పని లేదు. వాడు ఒకవేళ మనం శోధించుకోమానడు. శోధించినప్పటికీ మనలో ఉన్న దేవుని వాక్యం, దేవుని జ్ఞానం ద్వారా మనం వాడిని జయించడానికి దేవుడు మనకు శక్తి ఇస్తాడు. కనుక అనునిత్యము వాక్యం చదివి ధ్యానం చేసుకోవటం, దేవునికి ప్రార్థన చేసుకోవటం మనం అలవాటు చేసుకోవాలి. దేవుని ప్రసన్నత మనతో ఉండేటట్టుగా చూసుకోవాలి. అనగా పాపానికి దూరంగా జీవిస్తే, పరిశుద్ధ జీవితం జీవిస్తే ఆయన ప్రసన్నత మనతో కూడా ఉంటుంది. మన పక్షాన ఆయన వ్యాజ్యమాడి అపవాదిని ఓడించి మనకు విజయం ఇస్తాడు అని మనం గ్రహించుకొని ఈ లోకంలో జీవించడానికి దేవుడు
మనకు సాక్షిగా ఉంటున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు యేసు రక్షగా, ఈ లోకంలో మేము ఎన్ని కలిగి జీవించినా మీరు లేకపోతే వ్యర్థమని, మీ జ్ఞానము, మీ శక్తి, మీ బలము మమ్మల్ని తోడుకొని పోతున్నందుని మేము గ్రహించుకుంటున్నాం. అందువల్ల నీ యొక్క జ్ఞానము, శక్తి, బలము, ప్రభావం మేము కలిగి ఈ లోకంలో జీవించుటకు, అపవాదిని ఎదిరించుటకు మాకు కావలసిన ఆత్మీయ జ్ఞానం మీరు దయచేయమని, దీవించమని, కరుణించమని యేసుక్రీస్తు పుణ్యనామన దివికిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.